ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 91:1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రియమైన వర్లరా, ఇక్కడ ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తున్నారో వారు సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నారు అని రాయబడింది. ఇక్కడ సర్వశక్తుని నీడ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుని నీడ ప్రతి ఒక్కరికి అవసరమే. చూడండి, బిడ్డకి తల్లి నీడనిస్తుందండి. అటువలే ఎండా వానలకి ఒక ఇల్లు అనేది నీడలాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఎండ ప్రాంతంలో ఎండగా ఉన్నప్పుడు చెట్లు నీడ ఎక్కడ ఉంటుందా అని మనుషులేంటి, అలాగే ఈ సృష్టిలో ప్రాణులేంటి వెతుకుతూ ఉంటాయండి. అలాగే ప్రతి ఆత్మకి కూడా దేవుని నీడ కావాలి. ప్రతి మనిషికి దేవుని నీడ కావాలి. కావున నీడలేని జీవితము, ప్రేమైన వర్లరా, నీడలేని జీవితము ఎప్పుడూ కూడా తాత్కాలికంగానే ఉంటుంది. ఎక్కడైనా నీడ ఉంటే నిలిచేందుకు ప్రజలు ఇష్టపడతారండి. కావున ప్రతి ఒక్కరు కూడా దేవుని నీడను ఆశ్రయించాలి. చాలామంది మాకు ఎవరి తోడు నీడలు అవసరం లేదు, ఎవరి అండాదండలతో నాకు పని లేదు అని అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ అయిన విషయం అయితే కాదు. కావున మహోన్నతుని చాటున నివసించే వారిగా ఉండాలి. వివాహమైన తర్వాత ఒక స్త్రీ తన భర్త చాటున నివసిస్తుందండి. తన భర్త యొక్క నీడలో ఉండాలని కోరుకుంటుంది. ఒక శిశువు తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఆ తల్లి నీడలో ఉంటాడు. తర్వాత ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చాటున నివసిస్తూ ఉంటాడు. అటువలే సంఘము దేవుని నీడలో ఉండాలి అనే విషయాన్ని ఈ ఉదయకాలం ముందు మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. సర్వశక్తుని నీడన విశ్రమించుట వలన మరి దేవుడు మనకు ఆశ్రయముగా, బలమైన కోటగా, దేవుడు మనకి కాపుదలగా ఉండి ఎల్లప్పుడూ కూడా ఆదరిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ కావలసిన సమయంలో దేవుని యొక్క దీవెనలతో నింపుతాడు. కావున నీడలేని జీవితము చాలామంది అనుభవిస్తూ ఉంటారేమో, కానీ దేవుని నీడని నీవు కలిగి ఉండాలి. నీడలేని మరి నిలకడ అనేది ఎప్పుడు కూడా తాత్కాలికమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.